బరాబరి డిమాండ్ చేయాలి. బిడ్డ నా పాటకు 1,00,000 రూపాయల విలువ, 1,00,000 ఇస్తే వస్తా లేకపోతే రానురా అనేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రజా ఉద్యమాలైన అనుకో సంకన సంచేసుకోవాలి, మనమే వాలంటీర్గా బయటకు వెళ్ళాలి. అది ప్రజల కోసం ఉపయోగపడే మీటింగ్ అయితే, ఏ నాయకుడి కోసమో అయితే, ఇంకోటి కోసమో రాజకీయ ప్రయోజనాలుంటే బిడ్డ గొంగడేస్తుందంటే ఎయిరా నా కొడక 1,00,000 ఆడబెట్టరా, అట్టయితే వస్తా లేకపోతే రానని చెప్పాలి. అదే ఉద్యమాలనుకో ఓ మందకృష్ణ మాదిగన్నో లేకపోతే ఒక బీసీల కోసం నడిచే పోరాటమో ఇంకా ఏదైనా నిజాయితీగా గొంగడి బరుద్దాం. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, పోరు యాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, పోరు జాతర బోధమా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా. పోదామా పోదామా పోదాం. అయ్యో ఇంత సప్పగా మౌనంగా అంటే ముఖ్యమంత్రి కలిసిన చల్లబడిపోయిరా? ముఖ్యమంత్రి కలిసినా మనం మాట్లాడేది మాట్లాడుతూనే ఉండాలి. ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు దిగడానికి పోలే, పోజు పెట్టడానికి అంతకంటే పోలే, కడుపులు ఉన్న దుఃఖం చెప్పడానికి పోయినా నేను ఆడికి. ఫోటో దిగుతానికి అది దిగి సెల్ఫీ పెట్టుకొని అప్పుడు నేను కూడా ఈ ఫోటోలు దిగితే సమ్మూరమా, ఎవరితోటైనా దిగలుగుతాం. అది కాదు చర్చ. మన జీవితాలు మారే ముచ్చటేమన్నా ఉంటే పోదాం, లేకపోతే అప్పుడే కూర్చుందాం. కళాభారతలో కూర్చుంటే వాళ్ళే మన కాడికి వస్తారు. కళాభారతలో ఉంటే పాలకులే ఇక్కడికి వస్తారు. అది స్టైల్ కోసం కాదు, హెచ్ల కోసం కాదు, ఎక్స్ట్రాల కోసం, అంతకంటే కాదు. రేవంత్ రెడ్డి గారితో ఈరోజు కాదు, టీడీపీలో ఉన్ననాడే వేదికలు పంచుకున్నా. గా వేదికలకు పోతారా అన్నారు చాలామంది. అయితే బతి అయ్యో మంచో చూడ నడవని అనుకున్నా. మల్లన్న సాగర్లో ఆయన దీక్ష చేస్తే పోయి 24 గంటలు అన్నీ ఆడి పాడి అమ్మ మన ఊరు ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగింది. అప్పుడు రాసిన పాటే అది. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోతుందే మునిగిపోతుందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోతుందే మునిగిపోతుందే. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట. కళ్ళల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. అట్లాంటి ఉద్యమాల్లో వచ్చినటువంటి వాళ్ళం ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అయింది కనుక ఇంకా మనకు బాధ లేదు, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్న మన పాట ఆయన వెంట ఉంది, ఆయన కాంగ్రెస్లో ఉన్న ఆయన వెంట మన పాట ఉంది. ఆయన ఏ వేదిక మీద ఉన్నా 4 అక్షరాలు ఎవడి పాలైందిరో తెలంగాణ అంటే ఆ పాటే వారి వెంట తిరుక్కుంటా పోయింది కనుక మనకు ఆ బాధ లేదు. 1000 మందిలో ఉన్న సోమన్న దా అని మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛ మనకుంది కనుక కళాకారులారా పాటల పల్లకి వేదిక కరెక్ట్ అయిన వేదిక. నేర్నాల కిషోర్ గారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉద్యమానికి ఖచ్చితంగా ఒక వారధిగా పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారితో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన వచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేద్దామని చెప్పి కోరుతూ, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీ పోరాటాన్ని ఆపొద్దు అని చెప్పి మీ అందరికి కూడా నిరుద్యోగ కళాకారులందరికీ కూడా గుర్తు చేస్తూ, పాటకు సలామో మాటకు సలామో ఆటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో ఆటకు సలామో ఉద్యమ బాటకు సలామో. మన సభలో ఇంకా మనోళ్ళు ఉన్నారు, మన అమూల్య, గజ్జల అశోక్, ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు ఇక్కడ, శ్రీధర్, వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు.
చెమట చుక్కలనే దార పోసి పోడుపోతం చేసి పంటను తీస్తేం గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే కాకతీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో. మొగలాయి రాజులతో యుద్ధం చేసి బడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతిన స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం వంచినం పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్నకు సలామో పురుషానికి సలామో. అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటాలకు ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో. అట్లా కరీంనగర్ కథన రంగాన్ని చూద్దామా మానేరు అలల పైన కరీంనగర్ కథన రంగాన్ని చూద్దామా దొరల దోపిడి పైన తిరుగుబాటులవుదామా దోటుల పైన తిరుగుబాటులవుదామా దొరల దోపిడి పైన తిరుగుబాటులవుదామా. కరీంనగర్ కథన రంగాన్ని చూద్దామా దొరల దోపిడి పైన తిరుగుబాటు చేద్దామా దొరల దోపిడి పైన తిరుగుబాటు చేద్దామా దొరల దోపిడి పైన తిరుగుబాటు చేద్దామా. మానేరు అలల పైన మానేరు అలల పైన మానేరు అలల పైన గోదావరి ఎరులై నెర్రెరు బారిన ఈ నేలను తడుపుదమ్మా నెర్రలు బారిన ఈ నేలను నెర్రెలు బారిన ఈ నేలను తడుపుదాం నెర్రలు బారిన ఈ నేలను తడుపుదామా నెర్రలు బారిన ఈ నేలను తడుపుదామా. మల్ల త్యాగాలతో వబడదామా మల్ల ఉద్యమానికి దారులేద్దామా పల్లె పల్లె పోయి వద్దామా ప్రజాపాలనలో భాగమవుదామా సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదామా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా వీరులగన్నట్టి సూర్యాపేటకు పోదామా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. మల్ల త్యాగాలతో వబడదామా మల్ల ఉద్యమానికి దారులేద్దామా వాళ్ళ త్యాగాలతో పడదామా వాళ్ళ ఉద్యమానికి దారులేద్దామా వాళ్ళ త్యాగాలతో పడదామా వాళ్ళ గుండె గుండెనొకటి చేద్దామా గుండె గుండెనొకటి చేద్దామా మనము దండోరమోగిద్దామా గుండె గుండెలో కడిచేద్దామా వాళ్ళ దండోరమో గీతమా గుండె గుండెలో కడిచేద్దామా వాళ్ళ దండోరమో గీతమా. అట్లాంటి వీరుల చరిత్రను గానం చేద్దాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా మతం పేరుతో కులం పేరుతో జరిగే అరాచకాలను ఆపుదాం ఉద్యోగాలు మన హక్కు కానీ సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల స్పందించాల్సిన బాధ్యత సామాజిక ఉద్యమకారులుగా గాయకులుగా మన పైన ఉంది కేవలం మనం బతకడమే కాదు మన చుట్టూన్న సమాజాన్ని బతికించడం కళాకారుడి లక్షణం ఉద్యమకారుడి లక్షణం అట్లా మన కార్యాచరణ ప్లాన్ చేసుకుందాం భవిష్యత్ కార్యాచరణ మనం ప్లాన్ చేసుకుందాం ఎవ్వరు మనకు ఉత్తగానే ఇవ్వట్లేరు మన కాంట్రిబ్యూషన్ ఉంది మన చెమట చుక్కలు ఉన్నాయి మన నెత్తురుంది ఈ నేలలో మన త్యాగం ఉంది మన ఫలితం ఉంది ఉద్యోగం అనేది అడుక్కుంటే కాదు పోరాడితే వచ్చేది పాలకులు ఎవరైనా ఉండొచ్చు వస్తుంటారు పోతుంటారు కళాకారుల సమస్య ఎప్పటికీ ఉంటాయి అవి పరిష్కారం కావాలంటే ప్రజల ముఖ్యమంత్రి ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి జనం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ప్రజలు కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అమలు చేస్తాడనే విశ్వాసం ఉంది గట్టిగా చప్పట్లతో మనందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఈ పాటల పల్లకిలో కొనసాగుతూనే ఉండాలి ప్రభుత్వ ప్రకటన వచ్చేదాకా వెలువడుతుండాలి 20 తారీఖు తర్వాత మళ్ళీ వారి నుంచి పిలుపు వస్తుంది ఖచ్చితంగా వెళ్తాను మాట్లాడతాను నేనొక్కనే కాదు మనందరం కలిసి పనిచేస్తే అయితే తప్ప నా ఒక్కడి వల్ల కాదు మీ బిడ్డగా మాట చెప్పడానికి నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పి కోరుతూ
త్వరలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఇది కరీంనగర్ అయిపోయింది, వరంగల్, ఇట్లా అన్ని ప్రాంతాలు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, అన్ని జిల్లాల్లో కూడా నేను చాలాసార్లు చాలా ఒపీనియన్లు ఉంటాయి మనసులకు, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆల్రెడీ ఒక కార్యక్రమం నడుపుతున్నాడు కిషోర్ అన్న నాయకత్వంలో. మళ్ళీ 14 మంది నాయకత్వాలు అవసరం లేదు, కలిసి పనిచేద్దాం. మన లక్ష్యం ఉద్యోగాలు వచ్చుడు తప్ప నీది పెద్దగా ఉందా నాది చిన్నగా ఉందా అనేది సమస్య అట్లాంటి లెక్కలు ఇప్పుడు కొలతలు అక్కర్లేదు. సమాజంలో ప్రజల కోసం ఎవరు కమిట్మెంట్గా ఉంటే వాడే హీరో. చిన్ననా పెద్దనా, వెనకకు పుట్టినవా పక్కకు పుట్టినవా ఎక్కడ పుట్టొచ్చినవా ఇంకా ఎవరు చూడాడు. జనం కోసం నిలబడి తొడగొట్టినోడు మొనగాడవుతాడు, పక్కకు పోయినోడు సున్నా అవుతాడు. గంతే చరిత్రలో ఏదైనా అంతే. అది గద్దరన్నను చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళం. సుద్దాల హనుమంతు వారసత్వం, బండి యాదగిరి వారసత్వం, మారోజు వీరండ వారసత్వం, మా బాలు బాపి ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు ప్రచార సాధనలో ఇవాళ ఆయన టీవీ ఛానల్ పేరే బలగం, ఆయన ఛానల్ పేరే బలగం అని పెట్టాడు. అంటే ప్రజల సమస్యలను ఉద్యమకారులను ఇంటర్వ్యూ చేయడానికి. ఈ జిల్లాలోనే గొప్ప కళాకారుడు మాట్ల తిరుపతి కవి పుట్టినటువంటి జిల్లా. ఈ జిల్లాలే ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా మన దరు ఎల్లన్న పుట్టినటువంటి జిల్లా. ఈ జిల్లాలోనే మన ఎవరున్నాయనే అంతటిలా ఇది వస్తుందా అదా ఆదిలాబాద్ వస్తుంది. ఇట్లా ఇంకా అనేక మంది ఉన్నారు. నేను సీనారే పెద్దవారు, నేను వారి గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు లేదు. ఇది నా తరం చూసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళ ధన్యులు, వాళ్ళ పాదాలకు దండం పెడుతున్నా. సీనారే గురించి, గద్దరన్న గురించి, ఉద్యమకారులు వాళ్ళందరూ మహా గొప్ప యోధులు. నేను దయచేసి మీ అందరికి ఒకటే అడ్వైజ్ చేస్తున్నా, దొంగ మాటలు నేను చెప్పినా నమ్మకండి. దయచేసి చెప్తున్నా, మీకు నిజాయితీగా మీరు కొట్లాడండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది. లేని హామీలు చెప్పి నువ్వు గ్యాంగ్ను తయారు చేయి, నేను గ్యాంగ్ను తయారు చేస్తే నేను సంతకం పెట్టిన ఫోటోలే ఇవన్నీ చిల్లర మాటలు పక్కకు పెట్టండి. ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. రేపు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కూడా అందరిని నిలబెట్టి ఎవరు కళాకారుడు ఎవరు కాదని వాళ్ళు పరిశీలించి ఆ లెక్క ప్రకారం వేయిస్తారు తప్ప నేను సోహన్నని కనుక 10 పేర్లు ఎక్కువ రాసిన అంటే 7 అదంతా ఉట్టుముచ్చట్లు. అట్లాంటి ఎవడన్నా చెప్తే మళ్ళీ గతంలో జరిగిన తప్పే మళ్ళీ జరుగుతుంది. అట్లాంటి తప్పు జరిగితే ఇక్కడ ఏపురు సోహన్న ఒప్పుకోడు. నిజమైన కళాకారుడు, నా చుట్టం లేదు నీ చుట్టం లేదు. ఇక నేను ఇంకా అనొద్దు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక నేను కొన్ని పదాలు వస్తున్నాయి కానీ నేను స్లిప్ కావద్దని చెప్పి దయచేసి రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా. నా పదాల భాష కూడా మీకు తెలుసు, చాలా విషయాలు నేను ఎట్లా మాట్లాడుతున్నా కూడా తెలుసు. ఎందుకంటే దయచేసి చెప్తున్నా, కళాకారులను ఎవడు మోసం చేసి ఎవడు వాడుకుందామన్నా మనం ఊకునేది లేదు. ఈడ ఎవ్వని గ్యాంగులు లేవు, ఒకటే గ్యాంగు, నిరుద్యోగుల గ్యాంగు. మన లీడర్ నేర్నాల కిషోర్ అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. నడిపి పాటల పల్లకి ఎప్పటి వరకు వీళ్ళు సారథిలో ఉద్యోగం పోయే వరకు నడిపి ఖచ్చితంగా నీ భుజం కలిపి ఇట్లా నిలబడే ఉంటాను నేను గట్టిగా. మన లక్ష్యం వీళ్ళకు ఉద్యోగాలు వచ్చలే తప్ప నువ్వు పోయినవా నేను పోయిన సమస్య కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, చాలామంది ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శిరస్సు ఉంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఏ ఉద్యమకారుడు వచ్చినా హక్కున ఆడబిడ్డలా చేర్చుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దక్క, మా వానక్క, వచ్చినటువంటి తమ్ముళ్లకు చెల్లెలకు ఓదార్స్తూ ఎప్పటికీ ఒక అమ్మలాగా ఆడబిడ్డలాగా ఈ జిల్లాలో నిలబడ్డ పెద్దక్క వానక్కకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత కొనసాగిద్దాం, ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుతూ, మీ కళాకారుల కోసం, మన కళాకారుల కుటుంబం కోసం ఖచ్చితంగా నేను సపోర్ట్గా మద్దతుగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి కిషోర్ అన్నకు రమక్కకు గట్టిగా చప్పట్లతో మనందరం మద్దతును మన సపోర్ట్ను తెలియజేద్దామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ, వందనాలు. ధన్యవాదాలు సోమన్న.